ఏపీలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. డ్రగ్స్ నియంత్రణకు ఏగళ్లను ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలు, అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. హోంశాఖ డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తుంది. గంజాయి డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై దర్యాప్తు చేయనుంది ఏగల్. ఏపీలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీన్ని నియంత్రించలేకపోవడం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. ఇక తాజాగా తీసుకున్న ఉత్తర్వుల్లో ఇంకా ఏం పేర్కొన్నారు? సో ఏం చెప్తున్నారు? సతీష్, ఇప్పటి వరకు రాష్ట్రంలో గంజాయికి సంబంధించినటువంటి ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టినా కూడా ఇంతవరకు అవి రక్తి కట్టనటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో ప్రధానంగా ఈ ఉపసంఘం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి ఇందుకు సంబంధించి ఆ ఉపసంఘంలో ఏదైతే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్, అలాగే వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రొబేషన్ మంత్రి కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్య, వీరంతా రాష్ట్ర మంత్రులంతా ఉపసంఘంగా ఏర్పడి దీనిపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏగల్ అనే పేరిట ఒక యాంటీ నార్కోటిక్ ఫోర్స్, ఒకటి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలో ఏదైతే గంజాయి, అలాగే మాదక ద్రవ్యాలు సరఫరా, విక్రయాలు, అలాగే రవాణా వంటి చర్యలను పటిష్టంగా నిరోధించేందుకు ఈ ఈగల్ అనే ఫోర్స్ అనేటటువంటి తోడ్పాటు పడుతుంది. అందుకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఈగల్ అనేటటువంటి టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇది రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను, గ్రామీణ స్థాయిలోను పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మరి ఇందుకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఈ టాస్క్ ఫోర్స్ ఈగల్ టాస్క్ ఫోర్స్ కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ టోల్ ఫ్రీ నంబర్ 1972గా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఓపెన్ చేయనున్నారు. మరి ఇప్పటికే ఈ టాస్క్ ఫోర్సు ఇప్పటికే ఈ గంజా, అలాగే మాదక ద్రవ్యాలపై ఒక కన్నేసి ఉంచినా ఇందుకోసం ఒక ఉత్తర్వులు ఇచ్చి దీని ద్వారా దీన్ని ఒక చట్టం పరిధిలోకి తీసుకురావాలనేటటువంటిది ఒక ప్రయత్నంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అందుకునేటటువంటి వారు, ఆ కుటుంబాల్లో ఎవరైనా కూడా ఈ గంజాకు సంబంధించి క్రయ విక్రయాలు జరిపినా, దానిపై ఆ మూలాలకు సంబంధించి లింకులు ఏవైనా కూడా తారసపడినా కూడా ఆ కుటుంబం మొత్తానికి కూడా, ఆ కుటుంబంలో ఎవరైనా తెలిసో తెలియకో చేసినా కూడా ఆ కుటుంబం మొత్తానికి కూడా సంక్షేమ పథకాలను నిలిపివేసే యోచనకు కూడా దీనిలో ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతోంది. మరి ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో చూస్తే ఇంకా దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ గంజాకి సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి వీటినన్నింటినీ అరికట్టాలి అంటే కనుక పక్క రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ ఉత్తరప్రదేశ్, పంజాబ్లో ఉన్నటువంటి చట్టాలు ఎలా ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా వాటిని అధ్యయనం చేసి ఇంకా దీన్ని మదించి దీనిపై ఇంకా కీలక నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నార్కోటిక్ సంస్థ అనేటటువంటిది కింది స్థాయిలో ఏదైతే సచివాలయం పరిధిలోను, మండల స్థాయి పరిధిలోను, అలాగే జిల్లా స్థాయిలోను, అలాగే ఇటువైపు రాష్ట్ర స్థాయిలోను, ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అయితే కేంద్ర కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయి కేంద్ర కార్యాలయాలు కూడా ఎక్కడికక్కడ యూనిట్లుగా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఎక్కడైతే గనక సరఫరా, అలాగే గంజాయి పంట కొనసాగుతుందో ఆయా ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు మరింతగా పెంచడంతో పాటుగా అక్కడ సాగవుతున్నటువంటి ఏదైతే గంజాయి వనాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటందుకు ఒక ఏఐసిసి కెమెరాలు, అలాగే డ్రోన్లు కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా వీటినన్నింటినీ గుర్తించి వీటిని ధ్వంసం చేసి తద్వారా ఏదైతే గంజాయి నిర్మూలనకు పాటుపడాలనేటటువంటిది ఈ ఉత్తర్వుల సారాంశం. దీనికి తోడుగా పాఠ్యాంశాల్లోనూ, అలాగే అవగాహన సదస్సులు ఏదైతే మహాసంకల్పం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కొన్ని అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ప్రజల్లో గంజాయి పట్ల, ఏదైతే మాదక ద్రవ్యాల పట్ల ఒక అవగాహన కలిగించి వాటి నుంచి ఏదైతే వీరికందరికీ కూడా
ఆ అలవాటు కాకుండా చేసేటందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం, అలాగే పాఠ్యాంశాల్లో విద్యార్థులు నేర్చుకునేందుకు పాఠ్యాంశాల్లోనూ పాఠశాలలో కూడా దీనికి సదస్సులు నిర్వహించి పాఠ్యాంశాల్లో ఒక పాఠ్యాంశంగా కూడా దీన్ని చేర్చేటటువంటి ప్రతిపాదనలు కూడా ఈ ఉత్తర్వుల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే నార్కు ఏదైతే ఇప్పటికే తెలంగాణ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. మాదక ద్రవ్యాలను నిరోధించుకునేందుకు 2 రాష్ట్రాలు కలిపి ఒక నార్కోటిక్ బ్యూరో వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రతిపాదనలకు కూడా గతంలో ఏదైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశమైన సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్సు 2 రాష్ట్రాల అధికారులు కలిసి సమన్వయంతో కూడా వీటిని నిరోధించేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద చూస్తే ఈ నార్కోటిక్ వ్యవస్థను యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మొత్తం కలిసి ఒక ఈగల్ పేరిట మహాసంకల్పం పేరుతో అవగాహన కల్పిస్తూ మొత్తం మీద ఈ గంజాయి మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తోంది. సతీష్. థ్యాంక్ యూ టీవీ రావు.